నల్గొండ జిల్లాలో బీజేపీకి భారీ షాక్ తగలనుందా? రాజగోపాల్ రెడ్డి మళ్లీ హస్తం గూటికి చేరనున్నారా? మునుగోడు ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి అధికార బీఆర్ఎస్కు టెన్షన్ తెప్పించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారట. బీజేపీలో ఉంటున్న ఆయన గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో కీలక పదవి ఇచ్చినప్పటికీ అందులో ఇమడలేకపోతున్నారు. దీంతో ఆయన చూపు మళ్లీ కాంగ్రెస్ వైపు పడినట్టు తెలుస్తోంది. అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ఎంపీగా ఉండటంతో పాటు పార్టీలోని సహచరులు కాంగ్రెస్ పార్టీలో చేరమని ఒత్తిడి తీసుకువస్తుండటంతో పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్లనున్నారట. దీనిపై త్వరలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కానున్నారట రాజగోపాల్ రెడ్డి. ఆయన సమక్షంలోనే తిరిగి సొంత గుట్టికి చేరే అవకాశం కనిపిస్తుంది. ఇదే జరిగితే రాజగోపాల్ రెడ్డి మళ్లీ మునుగోడు నుండే పోటీ చేయనున్నారా? రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీ సమక్షంలోనే తిరిగి సొంత గుట్టికి చేరే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చిన్నబాబు రెడీగా ఉన్నారు. చిన్నబాబు, చెప్పండి, రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు సమాచారం అందుతుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ వెళ్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే అందుతుంది. అఫీషియల్గా ఇప్పటికీ అనౌన్స్ చేయనప్పటికీ కూడా రాజగోపాల్ రెడ్డి ఇటు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించే ఈ రేపు కానీ ఎల్లుండి కానీ ఈ 2-3 రోజుల్లో కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే బీజేపీలో ఇప్పుడు కొనసాగుతున్నప్పటికీ కూడా బీజేపీలో ఉన్న కొన్ని అసంతృప్తుల వల్ల రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది మనకి. అలాగే ఇటు మునుగోడు విషయం చూసుకున్నట్లయితే మునుగోడు నుంచి ఇంతకుముందే అంటే గతంలో 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకోవడంతో రాజకీయంలో ఆ తర్వాత బీజేపీలో వెళ్ళి ఆ ఉప ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేశారు బీజేపీ తరఫున. అయితే బీజేపీ తరఫున పోటీ చేసినప్పటికీ కూడా అతనికి అక్కడ విజయం దక్కలేదు, ఊరట దక్కలేదు. బీఆర్ఎస్ అభ్యర్థి మీద ఓడిపోవడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ బీజేపీ నుంచి అక్కడ పోటీ చేస్తారని అందరూ భావించినప్పటికీ కూడా ఒక వార్త మాత్రం పొలిటికల్గా ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది. అతను మరీ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు మనకు తెలుస్తుంది. అయితే ఈ 2-3 రోజుల్లో మాత్రము కాంగ్రెస్లో చేరే అవకాశం అయితే ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. శాలిని, అదేవిధంగా నాగేంద్ర నిన్న బీజేపీ ఫస్ట్ లిస్ట్ని విడుదల చేసింది, అభ్యర్థుల నేమ్స్ని విడుదల చేసింది. కానీ అందులో రాజగోపాల్ రెడ్డి పేరు లేదు. ఎందుకు? బీజేపీ మీరు అన్నట్టే బీజేపీ నిన్న తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది తెలంగాణలో. అయితే 52 మంది అభ్యర్థుల పేర్లను మొదటి జాబితాలో బీజేపీ ప్రకటించడం జరిగింది. అయితే ఈ 52 మంది పేర్లు చూసుకున్నట్లయితే వీరిలో ఇటు బండి సంజయ్ నేమ్, అటు రఘునందన్ రావు నేమ్, ఆ తర్వాత ఎంపీలకు సంబంధించిన 3 నేమ్స్ ఉన్నాయి. అలాగే కీలక నేతల నేమ్స్ కూడా అంటే పేర్లు ఉన్నాయి. కానీ ఒక అగ్రనేతగా కాంగ్రెస్లో కొనసాగి ఆ తర్వాత బీజేపీలోకి వచ్చి బీజేపీలో మునుగోడు తరపున పోటీ చేసి ఓడిపోయిన రాజగోపాల్ రెడ్డి పేరు మాత్రము ఈ మొదటి అభ్యర్థుల జాబితాలో లేదని చెప్పాలి. అయితే ఈ మొదటి అభ్యర్థుల జాబితాలో రాజగోపాల్ రెడ్డి పేరు లేకపోవడంతో కొన్ని అనుమానాలకు తావితీస్తుంది. అయితే మొదటి నుండి చూసుకున్నట్లయితే ఇటు బీజేపీలో కాస్త అసంతృప్తిగా రాజగోపాల్ రెడ్డి ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే ఇటు అమిత్ షా సభ జరిగినప్పుడు కానీ అలాగే ఢిల్లీ నుంచి ఎవరైతే బీజేపీ నేతలు అగ్రనేతలు తెలంగాణ టూర్ వచ్చారో తెలంగాణలో పర్యటించినప్పుడు కూడా ఇటు రాజగోపాల్ రెడ్డి ఆ సభలకు హాజరు కాలేదు. సో దీంతో కొన్నాళ్ళుగా అంటే ఏదైతే మునుగోడు బై ఎలక్షన్స్ ఉన్నాయో ఉప ఎన్నిక తర్వాత రాజగోపాల్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కొన్నాళ్ళుగా బీజేపీ వర్గాలకి దూరంగా ఉంటున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎటువంటి అగ్రనేతలు వచ్చినా కూడా ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిన తెలంగాణ పర్యటనలకు వచ్చిన పెద్దలతో కలిసి కూడా ఆయన వెళ్ళలేదు. ఆ తర్వాత ఎటువంటి సభలకు కూడా హాజరు కాలేదని మనకు తెలుస్తుంది. దాని పరిణామంలో భాగంగానే ఇటు బీజేపీ కూడా
ఆలోచిస్తుంది. అంటే కాంగ్రెస్లో చేరుతున్నట్టు కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒకవేళ అంటే కాంగ్రెస్ అభ్యర్థుల లిస్టు ఇప్పటికే 55 మందితో మొదటి లిస్టు రిలీజ్ చేసింది. అయితే రెండవ లిస్టు కూడా ఇంకా కాంగ్రెస్ ఈ దసరా తర్వాత 2-3 రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉండడంతో ఒకవేళ కాంగ్రెస్ వైపు రాజగోపాల్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్లు ఇట్లా పొలిటికల్లో ఒక వార్త చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో బీజేపీ కూడా ముందుకు పోయి ఒక్కబోర్ల పడడం ఎందుకని కొంచెం ఆలోచించి ఆలోచనలతో అడుగులు వేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ బీజేపీలో రేపు పేరు ప్రకటిస్తే ఓకే, ఆ తర్వాత ఒకవేళ ఇతను కాంగ్రెస్లోకి వెళ్తే బీజేపీలో పేరు ప్రకటించిన తర్వాత బీజేపీ మళ్ళా పెద్ద ఎదురుదెబ్బ తగులుతుందని చెప్పవచ్చు. సో అందుకోసమని ఒకవేళ కాంగ్రెస్ రెండవ జాబితా విడుదల చేస్తే ఇటు బీజేపీలోకి వెళితే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో పేరు లిస్టులో పేరు ఖరారైతే ఇటు బీజేపీ మాత్రం ఇంకా అతని పేరు లిస్ట్ అవుట్ చేయదు, ఫైనలైజ్ చేయదు. సో అందుకే ముందుకు వెళ్ళి ఒక్కబోర్ల పడడం ఎందుకనే ఒక ఆత్మరక్షణలో భాగంగానే బీజేపీ కూడా కాస్త ఆలోచిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఇప్పటికీ కిషన్ రెడ్డి పలుమార్లు కీలక ప్రెస్ మీట్లలో వెలువడించడం జరిగింది. ఎందుకంటే నామినేషన్ల ముందు రోజు వరకు బీజేపీ అభ్యర్థుల ప్రకటన ఉంటుంది అని చెప్పేసి బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఇప్పటికే చెప్పగానే చెప్పారు. సో అది చూసుకున్నట్లయితే ఈ కామెంట్ మనం చూసుకున్నట్లయితే అంటే నాయకులు ఎవరెవరైతే జంపు జిలానీలు ఉన్నారో అంటే ఎవరైతే ఇతర పార్టీలోకి మారుతున్నారని చెప్పేసి ఈ వార్తలు చక్కర్లు కొడుతున్నాయో అటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు బీజేపీ మనకు తెలుస్తుంది. దీనిపైన అధిష్టానంతో చర్చించిన తర్వాతే బీజేపీ మొదటి లిస్టు రిలీజ్ అయింది. సో తప్పకుండా ఆత్మరక్షణలో పడకుండా అంటే ఆత్మరక్షణలో భాగంగానే ముందుగానే ఆలోచించి వ్యూహాత్మకంగా బీజేపీ అడుగులు వేస్తుందని మనం చెప్పవచ్చు. దానిలో భాగంగానే మొదటి లిస్టులో 52 మంది పేర్లను ఖరారు చేయడం జరిగింది. ఈ 52 మంది పేర్లలో ఇటు రాజగోపాల్ రెడ్డి పేరు అయితే ప్రస్తుతానికి హోల్డ్లో ఉంచారు. తర్వాత జరిగే పరిణామాలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ పార్టీ ముందుకు వెళ్ళబోతుందని మనకు తెలుస్తుంది. విశాల్ని నాగేంద్ర, అదేవిధంగా మీరు చెప్పినట్లుగానే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో కీలక పదవి ఇచ్చినప్పటికీ కూడా అసంతృప్తిగానే ఉన్నట్లు కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధాన మోదీ సభలో కూడా తను హాజరు కాలేదు. ఇక అగ్రనేతలు కూడా వచ్చినప్పుడు కూడా ఏ సభలో కూడా తను హాజరైనట్లు కానీ మనకు కనిపించలేదు. అయితే ఇప్పటి వరకు ఫస్ట్ లిస్ట్లో కూడా తన పేరు లేదు. ఒకవేళ సెకండ్ లిస్ట్లో తన పేరు వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? అదే ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పినట్టు విషయాల్ని అంటే కాంగ్రెస్ రెండవ జాబితా సిద్ధం చేసుకుంది కాబట్టి కాంగ్రెస్లోకి రాజగోపాల్ రెడ్డి వెళ్తున్నట్టు పొలిటికల్గా ఒక వార్త చక్కర్లు కొడుతుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఒకవేళ కాంగ్రెస్ సెకండ్ లిస్టు రెడీ చేసి విడుదల చేసిన తర్వాతే మనం ముందుకు వెళ్దాం ఒక ఆలోచనలో కూడా ఉండవచ్చు బీజేపీ అధిష్టానము. ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్ లిస్టులో పేరు వచ్చిన తర్వాత అంటే ముందు బీజేపీ సెకండ్ లిస్టు ప్రకటిస్తే ఇటు రాజగోపాల్ రెడ్డి పేరు అందులో మెన్షన్ చేసిన తర్వాత ఇటు కాంగ్రెస్లోకి రాజగోపాల్ రెడ్డి వెళితే ఇటు పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం తప్పకుండా ఉంటుంది. సో ఈ నష్టాన్ని పూరించడం కోసమే ఇటువంటి నష్టాలు జరగకుండా ఉండడం కోసమే బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందనే చెప్పాలి. దానిలో భాగంగానే కాంగ్రెస్ ఒకవేళ రెండవ జాబితా విడుదల చేసిన తర్వాతనైనా బీజేపీ లిస్టు విడుదల చేయవచ్చు, లేదా అటు రాజగోపాల్ రెడ్డి నుండి ఫుల్గా క్లారిటీ తీసుకున్న తర్వాతనే బీజేపీ ఈ రెండవ లిస్టులో ఇటు రాజగోపాల్ రెడ్డి పేరు మెన్షన్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. శాలిని అయితే నాగేంద్ర, అదేవిధంగా రాహుల్ గాంధీని రాజగోపాల్ రెడ్డి భేటీ కానున్నారని తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళ చర్చ మధ్యలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయా? పొలిటికల్లో ఇప్పుడు ప్రస్తుతం ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఇదే, రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరుతున్నారా? సో చేరుతున్నారనే చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో చూసుకున్న పరిణామాలు ఏంటి అంటే మునుగోడు బైపోల్స్ తర్వాత అతను పరాజయం పొందిన తర్వాత ఇటు బీజేపీకి దూరంగా ఉంటున్న పరిస్థితులను చూసుకున్నా, ఆ తర్వాత అలాగే కాంగ్రెస్లో కొంతమంది నేతలు అతనితో చర్చలు కూడా జరుపుతున్నట్టు మనకు తెలుస్తుంది. సో ఈ రెండింటి నేపథ్యంలోనే రేపు కానీ ఎల్లుండి కానీ అంటే ఈ 2 రోజుల్లోనే రాహుల్ గాంధీతో భేటీ అవనున్నట్టు మనకి పొలిటికల్ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. ప్రస్తుతం అన్అఫీషియల్గా మనకు వార్త అందుతుంది. అయితే రేపు లేదా ఎల్లుండి అంటే రాహుల్ ఒకవేళ ఇతనికి రాజగోపాల్ రెడ్డికి టైం ఇచ్చిన దాన్ని బట్టి రేపు లేదా ఎల్లుండి ఈ 2 రోజుల్లో రాహుల్తో భేటీ కానున్నట్టు మనకు తెలుస్తుంది. సో రాహుల్తో భేటీ అనంతరము సీట్ల విషయమై చర్చించిన తర్వాత ఆ తర్వాత ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఏంటి అనే విషయాల గురించి చర్చించిన తర్వాత కొంచెం ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత అతను పార్టీలోకి జాయిన్ అయ్యే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. శాలిని నాగేంద్ర, అదేవిధంగా ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి మునుగోడు కానివ్వండి, ఎల్బీ నగర్లో ఎక్కడైనా సరే టికెట్ కేటాయిస్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతూ ఉన్నారు.
అయితే బీజేపీ ఫస్ట్ లిస్ట్లో నేమ్ ఇవ్వలేదు అంటే గతంలో మునుగోడులో పోటీ చేసి ఓడిపోయిన ప్రభావం ఏమైనా పడుతుందా దీనిపై? అంటే తప్పకుండా పడుతుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే నల్గొండలో కీలక నేతలుగా పేరొందిన వారు ఇటు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇటు అతను సహోదరుడు రాజగోపాల్ రెడ్డి, వీళ్ళిద్దరు కీలక నేతలుగా నల్గొండలో పేరుగాంచిన కాంగ్రెస్ నేతలుగా ఉన్నారు ఒకప్పుడు. అంటే ఇప్పుడంటే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళారు. అయితే బీజేపీలోకి ఎప్పుడైతే రాజగోపాల్ రెడ్డి వచ్చారో ఆ తర్వాత మునుగోడులో తప్పకుండా గెలుస్తారని చెప్పేసి బీజేపీ అనుకున్నది. కానీ ఆ తర్వాత కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోవడం, ఇటు బీజేపీ తరపున పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడం, ఆ ఓడిపోయిన ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుందని చెప్పవాలి. ఎందుకంటే అప్పుడు ఇటు కాంగ్రెస్ తరపున పాల్వాయి శ్రవంతి పోటీ చేశారు. సో ఆమెకి 3వ ప్లేస్లో తను ఉంది. అయితే ఓడిపోయిన తర్వాతే కాస్త ఆత్మరక్షణలో భాగంగా ఆలోచించినట్టు మనకు తెలుస్తుంది రాజగోపాల్ రెడ్డి. ఆ తర్వాత కొంచెం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నట్టు మనకి సమాచారం అందుతుంది శాలిని. అదేవిధంగా నాగేంద్ర, కమ్యూనిస్టులకు కొన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ కేటాయించినప్పటికీ కూడా ఇప్పటివరకు మునుగోడు దగ్గర మాత్రం ఎవరికి ఇంకా సీట్ కేటాయించలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డికి సీట్ కేటాయించాలనే ఆలోచనలు ఏమైనా ఉందా? మీరన్నట్టు అంటే కాంగ్రెస్ ఇటు కమ్యూనిస్టు పార్టీతో వామపక్షాలతో పొత్తు కుదుర్చుకుంది. ఈ పొత్తులో భాగంగానే కొన్ని చోట్ల కమ్యూనిస్టులకి సీట్లు కేటాయించినప్పటికీ కూడా మునుగోడు విషయంలో మాత్రం ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత రాలేదని చెప్పాలి. ఎందుకంటే ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంతనాలు జరుపుతున్నారు రాజగోపాల్ రెడ్డితో. ఈ చర్చ కూడా ఇప్పుడైతే ప్రస్తుతం పొలిటికల్ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. అయితే దీనిలో భాగంగానే ఒకవేళ కాంగ్రెస్ ఇప్పటికే ప్రతి ఒక్కరిని కూడా అంటే ఇతర పార్టీల నుండి వచ్చే నాయకులకి ఎప్పుడూ కూడా వెల్కమ్ చెప్తుంది కాంగ్రెస్ పార్టీ, ఇన్విటేషన్ అందిస్తుంది అని చెప్పవచ్చు. దీనిలో భాగంగానే ఈ మధ్య చూసుకున్నట్లయితే నల్గొండలో ముఖ్యంగా ఇటు నల్గొండలో కోదాడలో కానీ కోదాడలో ఒక మాజీ ఎమ్మెల్యే, ఆ తర్వాత నల్గొండలో మాజీ చైర్పర్సన్స్, మున్సిపాలిటీ చైర్పర్సన్స్, అలాగే మిర్యాలగూడలో, ఇలా కోదాడలో కీలకమైన ప్రాంతాల్లో ఉన్న కొంతమంది పార్టీలో అంటే బీఆర్ఎస్ నేతలకు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ ఇటు బీజేపీకి సంబంధించిన నేతలు కానీ వీళ్ళందరూ కూడా ఈ మధ్య కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్ నల్గొండలో బలం పుంజుకుంటుందని చెప్పవచ్చు. సో ఇదే నేపథ్యంలో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా ఇటు కాంగ్రెస్ వైపు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు రాజగోపాల్ రెడ్డి ఒకవేళ కాంగ్రెస్లోకి వస్తే అతను అడిగిన చోట టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాంగ్రెస్. ఎందుకంటే అతను కీలక నేత, ఒక అగ్రనేతగా పేరొందిన నాయకుడు కాబట్టి తప్పకుండా అతను అడిగిన చోట టికెట్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. దీనిలో భాగంగానే అక్కడ టికెట్ని అంటే అభ్యర్థి స్థానాన్ని ఇప్పటికీ హోల్డ్లో పెట్టారు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి. అయితే అక్కడ నాగేంద్ర, ఒకవేళ రాజగోపాల్ రెడ్డి బీజేపీలోనే ఉంటే గనుక ఎక్కడి నుండి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి? బీజేపీలోనే కొనసాగితే మాత్రం తప్పకుండా అతను మునుగోడు నుంచే పోటీ చేస్తారని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు బీజేపీ నుంచి పోటీ చేసి అక్కడ ఉప ఎన్నికల్లో ఓడిపోయాడు. సో తప్పకుండా ఆ ఎఫెక్ట్ దీనిపైన ఉంటుంది. అంటే పీపుల్స్లో అంటే ప్రజల్లో ఈ జాలి కూడా ఉంటుంది. సో గతంలో ఓడిపోయిన నాయకుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు చాలా మంచి చేసిన నాయకుడు అనే పేరు కూడా రాజగోపాల్ రెడ్డికి ఒక మంచి పేరుంది కాబట్టి కొన్ని ఓట్ల తేడాతో బైపోల్స్లో అంటే 2018 తర్వాత జరిగిన బైపోల్స్ ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడం జరిగింది. సో ఈ సింపతి కూడా అక్కడ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దానివల్ల బీజేపీ తప్పకుండా మళ్ళీ మునుగోడు నుంచే, ఒకవేళ బీజేపీలోనే రాజగోపాల్ రెడ్డి మనం అనుకున్నట్టు కొనసాగితే మాత్రం మునుగోడు నుంచే పోటీ చేస్తాడు తప్పకుండా. సో అక్కడే ఒకవేళ సెకండ్ లిస్టులో అతను అభ్యర్థుల స్థానం ప్రకటించినప్పుడు సెకండ్ లిస్టులో ఆ పేరును ఖరారు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. తప్పకుండా మునుగోడు నుంచే ఇచ్చే అవకాశం అయితే మనకు తెలుస్తుంది బీజేపీ నుంచి టికెట్. శాలిని, నాగేంద్ర, మీరు చెప్పినట్లుగానే ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరితే గనుక మునుగోడు నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కదా. సో మరి అక్కడ ముందు బీజేపీలోకి వెళ్ళిన తర్వాత పాల్వాయి శ్రవంతి పోటీ చేశారు. ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్లో చేరి రాజగోపాల్ రెడ్డి కనుక పోటీ చేస్తే పాల్వాయి శ్రవంతి పరిస్థితి ఏంటి? అంటే మీరన్నట్టు అంటే లాస్ట్ టైం ఎవరైతే కీలక నేతగా పేరొందిన నాయకుడిగా ఉన్న రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ను వీడి ఎప్పుడైతే బీజేపీలోకి జాయిన్ అయ్యారో బీజేపీ తరఫున మునుగోడులో పోటీ చేశారు. ఆ టైంలో కాంగ్రెస్ తరఫున పాల్వాయి శ్రవంతిని అక్కడ నిలబెట్టి పోటీ చేయడం జరిగింది కాంగ్రెస్. అయితే అప్పుడు ఉప ఎన్నికల్లో పోలైన ఓట్లలో చూసుకున్నట్లయితే పాల్వాయి శ్రవంతి 3వ ప్లేస్లో ఉన్నారు. చాలా తక్కువ ఓట్లు మాత్రమే తనకు పోలయ్యాయని చెప్పవచ్చు. అయితే ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్లోకి జాయిన్ అయితే రాజగోపాల్ రెడ్డి తప్పకుండా ఆయనను మునుగోడు నుంచి పోటీ చేసే అవకాశం అయితే
మనకి కనిపిస్తుంది. ఎందుకంటే మునుగోడులో ఇంతకుముందు గెలిచాడు అతని స్థానం అక్కడ అంటే నేటివ్ ప్లేస్ కానప్పటికీ కూడా అక్కడ ఇంతకుముందు సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగిన పరిస్థితి అయితే మనం చూసాం. కాబట్టి తప్పకుండా అక్కడ అతనికి కొంచెం బలం అయితే ఉంటుంది. సో మునుగోడులో ఇక్కడ బీజేపీ నుంచి ఓడిపోయిన పరిస్థితి చూసాము. ఆ తర్వాత అంతకుముందు కాంగ్రెస్ నుంచి గెలిచిన తర్వాత రాజీనామా చేసి అతను అక్కడి నుంచి మళ్ళీ పోటీ చేయడం, ఇలా ఓడిపోవడం, ఆ తర్వాత సెకండరీగానే అంటే అంత పట్టున్న నేతగా ఎవరు అక్కడ లేరు కాబట్టి నిలబెట్టాలి కాబట్టి ఒక అభ్యర్థిని నిలబెట్టారు. తను పాల్వాయి శ్రవంతిని నిలబెట్టడం జరిగింది. సో ఆమెకైతే అక్కడ తక్కువ ఓట్లు పోలయ్యాయని చెప్పవచ్చు. సో ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్లోకి రాజగోపాల్ రెడ్డి వెళితే మాత్రం అతను మునుగోడు నుంచి అడిగితే మునుగోడు, లేదంటే హైదరాబాద్లో ఒక ప్రాంతం నుంచి కూడా అతను టికెట్ అడుగుతున్నట్టు అంటే ఆశిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఒకవేళ హైదరాబాద్లో కూడా అంటే ఎల్బీ నగర్ ప్రాంతం నుంచి అతను టికెట్ ఆశిస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఇటు ఎల్బీ నగర్లో కానీ లేదా అటు మునుగోడులో కానీ ఈ రెండు ప్లేస్లలో ఏదైనా ఒక ప్లేస్లో అతను కోరుకున్న చోట కాంగ్రెస్ అయితే టికెట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది శాలిని. అదేవిధంగా నాగేంద్ర, అసలు రాజగోపాల్ రెడ్డికి బీజేపీ పార్టీలో ఉన్న ఇబ్బందులేంటి? అంటే గత కొన్ని రోజులుగా అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే రాజగోపాల్ రెడ్డి ఎప్పుడైతే బీజేపీలోకి జాయిన్ అయ్యారో, బీజేపీలోకి జాయిన్ అయిన తర్వాత మొదటిసారి ఉప ఎన్నికల్లో ఓటమి పాలవ్వడం జరిగింది. అక్కడ ఆ తర్వాత కొన్ని రాజకీయ కీలక పరిణామాల దృష్ట్యా అక్కడ బీజేపీ వర్గాలకి కొంచెం దూరం అవుతూ ఉంటున్నారు. ఆ సమయంలోనే ఇటు బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సమయంలో సడన్గా అధిష్టానము ఇక్కడ అధ్యక్ష పదవిని కూడా మార్చింది. ఈ మార్చినప్పుడు దానికి సంబంధించి ఒక బహిరంగ సభలో కూడా ఒక సభలో ఇటు రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. అంటే కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించడము, బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి వైదొలిగించడము, ఈ టైంలోనే కాస్త భావోద్వేగానికి గురయ్యి రాజగోపాల్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో దాన్ని బట్టి ఆ వ్యాఖ్యలను బట్టి చూస్తే మనం రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిగా ఆ రోజే కొంచెం బయటపడినట్టు కూడా మనకు తెలుస్తుంది. దానితో పాటు ఇంకొక మేజర్ విషయం ఏంటంటే ఇటు బీసీ నినాదం అంటే బీసీ ఓటు బ్యాంకింగే నినాదంగా ముందుకు వెళుతుంది బీజేపీ. సో బీసీ సీఎం అభ్యర్థిగా బీసీలకు ఎక్కువ ఛాన్స్ ఇస్తాం, మహిళలకు ఎక్కువ ఛాన్స్ ఇస్తామని ఫస్ట్ నుంచి బీజేపీ చెప్తున్నా ఉంది. ఆ తర్వాత ఒకవేళ గెలిస్తే సీఎం అభ్యర్థిగా కూడా బీసీ వ్యక్తిని అంటే బీసీ అభ్యర్థిని మేము నియమిస్తామని చెప్పేసి బీజేపీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు రాజగోపాల్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఒకవేళ బీజేపీలో మనం ఇలాగే కొనసాగితే ఫ్యూచర్లో మనకి ఉన్నత స్థాయి పదవులు దక్కే అవకాశం ఉండదు అని భావించిన రాజగోపాల్ రెడ్డి ఇటు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ రెండిట్లో భాగంగానే అంటే కొన్ని కీలక పరిణామాల దృష్ట్యానే ఇప్పుడే సమాయత్తంగా ఆలోచించాలి అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి నిర్ణయించుకున్నట్టు మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు వేసే అడుగే తన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుందని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి అనుకున్నారు. సో దానిలో భాగంగానే ఇప్పుడు కాంగ్రెస్ వైపు కూడా మనం చూస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది బీజేపీ. నాగేంద్ర, అదే విధంగా రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారన్న వార్తపై బీజేపీ ఎలా స్పందిస్తుంది? బీజేపీ స్పందన ఏంటి? ఇప్పటి వరకు అయితే అంటే అఫీషియల్గా మాత్రం ఎటువంటి అనౌన్స్మెంట్ రావట్లేదు. ఇటు కాంగ్రెస్ నుండి కూడా ఇటు బీజేపీ నుండి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంతవరకు అయితే ఎటువంటి వార్త రాలేదు. ఇటు బీజేపీ వర్గాల్లో మాత్రము ఇది కావాలని కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్న కుట్ర అని చెప్పేసి ఈ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై తీవ్రంగా ఖండిస్తుందని చెప్పాలి. ఎందుకంటే గతంలో కూడా అంటే ఎప్పుడైతే బీజేపీలోకి జాయిన్ అయ్యారో రాజగోపాల్ రెడ్డి, ఆ తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్ సొంత గూటికి చేరుతున్నట్టు పలు వార్తలు వచ్చాయి. ఈ వార్తల్ని అప్పుడు ఇటు బీజేపీ అధిష్టానము ఇటు తెలంగాణ బీజేపీ అగ్రనేతలు కూడా ఖండించినటువంటి పరిస్థితి మనం చూసాము. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి కూడా దీనిపైన స్పష్టత ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రము ఇది కాంగ్రెసే కావాలని చేస్తుంది, ఇలా కావాలని పొలిటికల్గా ఇట్లా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టేలాగా చేస్తుంది అని చెప్పేసి ఇది కాంగ్రెస్ కుట్ర అని చెప్పేసి బీజేపీ వర్గాలు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మరోవైపు మాత్రము ఇటు కాంగ్రెస్లోకి ఇటు రాజగోపాల్ రెడ్డి తప్పకుండా వస్తారని చెప్పేసి కాంగ్రెస్ కూడా భావిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికే అతను అన్న సహోదరుడు ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారో ఆయన కూడా మంతనాలు జరుపుతున్నట్టు మనకు తెలుస్తుంది. సో బీజేపీ నుండి ఇతను రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లోకి వస్తే అతను కావాల్సిన చోట ఏదైతే మనం అనుకున్నట్టు ఎల్బీ నగర్ నుంచి టికెట్ ఆశిస్తున్నారో అక్కడ కానీ అటు మునుగోడులో కానీ ఈ రెండు కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఇటు ఎంపీగా కొనసాగుతున్న ఎంపీ కోమటిరెడ్డికి ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ నల్గొండ నుంచి ఇచ్చారు ఆల్రెడీ. సో అక్కడ ఎంపీ ప్లేస్ ఖాళీ అవుతుంది కాబట్టి ఒకవేళ అక్కడ కూడా ఎంపీగా పోటీ చేసే అవకాశం కూడా కాంగ్రెస్ ఇస్తుందని చెప్పేసి ఆఫర్ ఇస్తుందని చెప్పేసి పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. నాగేంద్ర, అదే విధంగా అసలు రాజగోపాల్ రెడ్డి చేరికపై చక్రం తిప్పుతుంది ఎవరు? అసలు
అదే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు తప్పకుండా చక్రం తిప్పుతోంది అతను అన్న సహోదరుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పవచ్చు. ఎందుకంటే మొదటి నుండి ఇంతకుముందే పలు దఫాల్లో రాజగోపాల్ రెడ్డితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చలు జరిపారు, మంతనాలు జరిపారు. తప్పకుండా మళ్ళా తిరిగి కాంగ్రెస్లోకి అతను జాయిన్ అవుతారని ఇంతకుముందు కీలక వ్యాఖ్యలు గతంలో చూసినాం మనం. సో తప్పకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి హస్తం అయితే తన తమ్ముడిని హస్తం పార్టీలోకి జాయిన్ చేయించుకోవడానికి కీలక పాత్ర వహిస్తున్నాడని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు పొలిటికల్గా చూసుకున్నప్పటికీ కూడా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా రాజగోపాల్ రెడ్డి వీళ్ళ ఫ్యామిలీకి ఇటు నల్గొండలో బలం ఉందని చెప్పవచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి వాళ్ళు బలమైన నేతలుగా అక్కడ గుర్తింపు పొందారు. సో వీళ్ళు అందరూ కలిసి ముందుకు వెళితే తప్పకుండా మనం ఫ్యూచర్లో అంటే విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి తెలుస్తుందని చెప్పేసి వీటిపైన మంతనాలు జరిపినట్టు మనకు తెలుస్తుంది. అలాగే ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగా ఇంతకుముందు వరకు బీజేపీ పార్టీ కాస్త అపోజిషన్లో బలంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు దాని గ్రాఫ్ తగ్గిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అపోజిషన్ పార్టీలో బలంగా దూసుకుపోతుంది కాంగ్రెస్ పార్టీ. సో ఇటువంటి పార్టీలో తిరిగి సొంత గూటికే చేరితే తప్పకుండా అధికార పక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ఓడించవచ్చు అని చెప్పేసి ఇటు రాజగోపాల్ రెడ్డి భావించారు, అటు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా భావించినారు. కాబట్టి దానికి సంబంధించి వీరిద్దరు కూడా మంతనాలు జరిపినట్టు మనకు తెలుస్తుంది. తప్పకుండా తిరిగి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ గూటికి తీసుకురావడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే తీవ్రమైన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఓకే నాగేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. చూశారు కదండి, రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారనే వార్తలు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ తెరపడాలంటే ఇక కొన్ని డేస్ మాత్రం వెయిట్ చేయాల్సి ఉంటుంది. కీప్ వాచింగ్ ఐడ్రీమ్ న్యూస్.